పాపం ఇది చూడండి. అయ్యయ్యో, మొత్తం పంట చేతికి వచ్చేసిందిగా. చేతికి వచ్చిన పంట సింగూరు వరదలో మునిగే. చిలిపిచేడు మండల రైతుల కంట నీరే మిగిలే. పంట నష్టపరిహారం ప్రభుత్వం అందించేనా? ఆరుగాలం పడిన అన్నదాత కష్టానికి కన్నీళ్ళేనా? భారీ వర్షాలు రైతుల అదృష్టమా దురదృష్టమా? చిలిపిచేడు మండల రైతుల ఆవేదన ఆలంకించరా? పంట నష్టం అందించి ఆదుకోవాలని రైతుల వేడుకోలు, ప్రభుత్వం స్పందించి పరిహారం ఇవ్వాలని రైతుల వినతులు. అసలు మొన్న ఈ మధ్యకాలంలో విపరీతమైన వర్షాలు పడుతుంది, విపరీతంగా పంట నష్టం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. కానీ ఎక్కడా కూడా వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా ఈ ప్రభుత్వం మాత్రం ఇంతవరకు ఒక ఎకరాకు కూడా నష్టపరిహారం ప్రకటించలేదు, చెల్లించలేదు, ప్రకటిస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. ఎంతో కష్టపడి రైతులు ఆరుగాలం కష్టపడి చెమటోడ్చి అప్పులు చేసి యూరియా దొరకకపోతే యూరియా కోసం గంట లైన్లో నిలబడి నకిలీ విత్తనాల సరైన విత్తనాలు చూసుకొని ఎంతో కష్టపడి మొత్తం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి పంటలు పండిస్తే ఇలా వర్షం వచ్చి మునిగిపోతే వాళ్ళని ఆదుకునే దిక్కెవరండి? మన దేశంలో అన్నిటికీ ఇన్సూరెన్స్లు ఉంటాయి, అన్నిటికీ. ఆఖరికి కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళకి జుట్టులకి, ముక్కులకి, కళ్ళకి, మిగతా పార్ట్స్కి కూడా ఇన్సూరెన్స్లు ఉంటాయి మన దేశంలో. కానీ వీటికి మాత్రం పంట బీమాలు ఉండవు. కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయవు, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోవు. అది చివరి రైతు వరకు చేరదు. కొన్ని బీమా పథకాలు ఉన్నప్పటికీ కూడా అవి రైతు వరకు అందవు. పోనీ నష్టపోయిన రైతుని ఏమైనా ప్రభుత్వాలు ఆదుకునే ప్రయత్నం చేస్తాయంటే అసలు రైతుల గురించి మనకెందుకు? మనకు కావాల్సింది 4th సిటీలు, 5th సిటీలు, మూసీలు, మెట్రోలు, ప్రాజెక్టులు. వాటిలో అయితే డబ్బులు వస్తాయి, లంచాలు వస్తాయి. పాపం రైతుల దగ్గర నుంచి ఏమొస్తుంది? ఏం రాదుగా, ఓటు ఒకటే వచ్చేది. రైతులు ఎందుకు పట్టించుకోవాలి? అసలే వానలు లేవని ఆవేదన చెందిన అన్నదాతకు ఆలస్యంగా కరుణించిన వరుణుడు అధిక వర్షాలతో చేతికి అందిన పంటలు నిండా ముంచేశాడని చిలిపిచేడు రైతులు కన్నడి పర్యంతమవుతున్నారు. ఎన్నో ఆశలతో వ్యవసాయం చేస్తే చేతికొచ్చిన పంటను సింగూరు వరద నట్టేట ముంచిందని వాపోతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి సింగూరు ప్రాజెక్టుకు విపరీతమైన వరద వచ్చేయడంతో అధికారులు సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీరు వదిలారు. సింగూరు వరద దిగువ ప్రాంతాలు మొత్తం అల్లకల్లోలమయ్యాయి. మంజీరా తీరాన ఉన్న పంట పొలాలు మొత్తం నాశనమయ్యాయి. చేతికొచ్చిన పంట కళ్ళ ముందే మునిగిపోవడంతో దిక్కు చోచక కన్నీరు పెడుతున్నారు బాధిత రైతులు. పాపం అంతే కదండి. ఎలా ఉంటుందంటే తెలుసా మీకు? చేతికొచ్చిన పంట కళ్ళ ముందే అలా మునిగిపోతుంటే, కళ్ళ ముందే అలా అయిపోతుంటే ఆ రైతు బాధ నిజంగా వర్ణాతీతం అండి. ఎందుకంటే రైతు ఆ పంటని కన్న బిడ్డ లెక్క చూసుకుంటాడు. అది మునిగిపోతుంటే ఏమీ చేయలేక, కాపాడలేక ఆ రైతు నిజంగా ఆ కష్టం ఎంత భయంకరంగా ఉంటుంది తెలుసా మీకు? చిలిపిచేడు మండలంలోని మంజీరా తీరాన ఉన్న కొన్ని వందల ఎకరాల పంట నీట మునిగి రైతులకు తీర నష్టాలు మిగిల్చింది. ఆరుగాలం కష్టపడి పంట వేస్తే అది అతివృష్టితో తీరం దుఃఖానికి దారి తీసిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. మండలంలోని మంజీరా తీరాన ఉన్న అజ్మర్రి, బండపోతుగల్, ఫైజాబాద్, చిలిపిచేడ్, చెండూరు, చిట్కులు గ్రామాల రైతులకు సింగూరు వరద భారీ నష్టాన్ని చేకూర్చింది. తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని నష్టపోయిన రైతులు కోరుతున్నారు. అవసరం ఉన్నప్పుడు నీళ్లు వదలకుండా పంటలు ఎండిపోయేలా చేసిన ప్రాజెక్టు అధికారులకు ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చిన సాగుతో చేతికొచ్చిన పంటలు నాశనం చేశారని వాపోతున్నారు. సింగూరు ప్రాజెక్టు నిండా నీళ్లు ఉన్నప్పుడు దిగువన జూలై, ఆగస్టు మాసాల్లో నీళ్లు వదలకుండా రైతులను పంటలు సాగు చేయకుండా చేశారు. బోరు బావులు, మంజీరా నది జలాలపై ఆధారపడి సాగు చేసినాక ప్రాజెక్టు నీళ్లు వదిలి నిండా ముంచేశారని, ప్రాజెక్టులు అన్నదాతలను ఆదుకోవడం కోసం ఉన్నాయా లేక అన్నదాతలను ముంచడానికి ఉన్నాయని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అదే ముందస్తుగా ఆగస్టు మాసంలో కనుక సింగూరు ప్రాజెక్టులో నీళ్లు విడుదల చేసినట్లయితే ఎక్కువ సాగుబడి జరిగి ఉండేది, ప్రాజెక్టులు ఎక్కువగా వచ్చిన వరదలతో నిండిపోయేదని కనీసం అవగాహన లేకుండా ప్రాజెక్టు అధికారులు వ్యవహరిస్తూ ప్రభుత్వ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. మరి ముందే నీళ్ళు వదులుంటే మీరు అప్పుడు మొన్న వరద వచ్చినా నిండుకొని ఉండేది. మీకేమో అవగాహన లేక మీరు తెలిసి తెలియని వాటి వల్ల ఎంతమంది ప్రజలు నష్టపోతున్నారు చూడండి. ఈయనేమంటారు? నోటికొచ్చిన పంట నీటి పాలైంది అంటున్నారు ఎండి తస్లీం, బండపోతుగల్ రైతు. మంజీరా తీరాన 21 ఎకరాల పొలం కౌలుకు తీసుకొని సాగు చేశాను. సింగూరు ప్రాజెక్టు నుంచి వచ్చిన వరద నిలువున ముంచేసింది. మొత్తం పంట మునిగటంతో 6 లక్షల నష్టం వాటిల్లింది. కౌలు రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని చెప్తున్నారు ఆయన. ఇది కూడా అంతే, రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి. చండూరి వీరేశం, ఫైజాబాద్ రైతు. నెల రోజులుగా వస్తున్న వరద రైతులను పూర్తిగా నష్టపరిచింది. 2 ఎకరాల పొలం వరకు నాశనం అయిపోయింది. ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్న రాష్ట్ర ప్రభుత్వం నీట మునిగిన రైతుల పంటలకు నష్టపరిహారం అందించాలి. మరి ఈ ప్రభుత్వం అసలు ఆ దిశగా కనీసం ఆలోచన చేసినప్పుడు ఎక్కడ కనపడట్లేదు నాకు.